మిర్యాలగూడ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలను ఎంఈఓ గారితో కలిసి ఆకస్మికంగా సందర్శించారు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి. హాస్టల్లోని ఉదయం పూట అల్పాహారం చూసి నాణ్యత లేకుండా ఎలాంటి పోషకాలు లేని ఇలాంటి అల్పాహారం విద్యార్థులకు పెడుతున్నారంటూ హాస్టల్ సిబ్బందిపై మరియు ప్రిన్సిపల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఉదయం పెట్టే అల్పాహారం లిస్టు మరియు ఆ రోజు అల్పాహారంలో ఉపయోగించే వస్తువుల లిస్టు వెంటనే వివరణ ఇవ్వాలని సూచించారు. అనంతరం హాస్టల్ పరిసరాలు తిరిగి విద్యార్థులతో మాట్లాడారు. హాస్టల్లో టాయిలెట్స్ శుభ్రంగా లేవని, ఇలా ఉండడం మూలాన దోమలు అధికమై విద్యార్థులు రోగాల బారిన పడే అవకాశాలున్నాయని, వాటిని వెంటనే శుభ్రపరిచి శానిటైజ్ చేయాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఉదయం ప్రేయర్లో పాల్గొని సమయపాలన పాటించిన ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎలాంటి సమస్యలున్నా తనకు నేరుగా ఫోన్ చేసి చెప్పవచ్చని ఈ సందర్భంగా వారు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.